ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ ఆగ్రహించారు. ఒక్క వ్యక్తిని మాట్లాడాలి. నేను ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఒక్క వ్యక్తిని మాట్లాడాలా. ఈ విషయం జరిగినప్పుడు బాధాకరంగా ఉంటుందనే బాధలు అంటున్నా కానీ ఏ ఒక్కరిని నేను ఏదో చూపిస్తున్నా, ఏ ఒక్కరిని స్పెసిఫిక్ గా నేను ఐడెంటిఫై చేసి చెప్పాలా. మీరు కావాలంటే చూడండి దాంట్లో. ఈ అబ్బాయి పేరు వచ్చేసి వి వరప్రసాద్. 4 సంవత్సరాలు సార్ వయసు. ఈ అబ్బాయి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అబ్బాయి. ఈ అబ్బాయిని ఒక జంతువుని పీక్కొని లాక్కొని వెళ్తాయి కదా కుక్కలు, ఆ విధంగా లాక్కెళ్ళిపోయారు. ఈ అబ్బాయికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ప్రజెంట్ నెల్లూరుకి తీసుకెళ్ళారు ట్రీట్మెంట్కి. సార్ ఇది జరిగి 2 days అయింది చెప్పారు సార్. నాకు సమాచారం ఇంతకుముందు తెలిసింది కౌన్సిల్ మీటింగ్ వచ్చే ముందరే. నేను వెంటనే అక్కడికి గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళి రావడం జరిగింది. అందుకే కొద్దిగా కౌన్సిల్ మీటింగ్ కూడా లేట్గా వచ్చాను. వాళ్ళందరితో కూడా మాట్లాడాను, నేను ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడ ఉన్న గిరిజనులందరితో కూడా మాట్లాడాను. ఈ అబ్బాయి పేరు ఇది. ఇంకొక అబ్బాయి పేరు వచ్చేసి నిన్న జరిగింది. ఈ అబ్బాయి పేరు వచ్చేసి బి శివశంకర్, గిరిజన బాలుడు, 8 సంవత్సరాలు. ఈ అబ్బాయి కూడా ప్రజెంట్ కుమ్మరగుంట్లో అక్కడే ఉన్నాడు సార్. ఇలాగే సుమారుగా ఒక 10 నుంచి 15 మందిని ఆ కుక్కలు విపరీతం ఖర్చాయి. అయితే ఈ అబ్బాయి కూడా వెంటనే డాక్టర్ గారితో నేను మాట్లాడాను. మన పట్టణ పరిధిలో ఉన్న పిహెచ్సి డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన కూడా ఇప్పుడు వెళ్ళేసి వెంటనే ఇమీడియట్ గా బాధితుల మీద తీసుకోవాల్సినటువంటి ఇంజక్షన్స్ చర్య తీసుకుంటామని చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంతో మాట్లాడడం జరిగింది. ఆమె కూడా ఇమీడియట్ గా అక్కడ స్పాట్ రమ్మని చెప్పారు. శానిటరీ సెక్రటరీ గారికి చెప్పారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల అనేక మార్లు మనం చెప్పడం జరిగింది కుక్కల పట్టమని. టౌన్ పరిధిలో అయితే పట్టారు, కనీసం శివారు ప్రాంతంలో కానీ మిగతా వాళ్ళు పట్ల వాళ్ళు నిరక్షరాస్తులు. కనీసం ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు. నేను ఆ నోట ఈ నోట నాకు విషయం తెలిసి మా పిల్లగారు కొంతమంది కాల్ చేస్తే వెంటనే హుటాహుటిన పరిగెత్తుకుంటే నేను వెళ్ళి వెంటనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేంటి ఎట్లా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ నేను అనేది ఏంటంటే మనుషుల్ని ఈ విధంగా కుక్కలు పీక్కొని తింటా ఉంటే, ఈ విధంగా కలుస్తూ ఉంటే, అందులో ఒక గిరిజన ప్రాంతం. అసలు వెంకటగిరి మున్సిపాలిటీలో మా 4వ వార్డు కుమ్మరగుంట గిరిజన ప్రాంతానికి జరిగే అన్యాయం వెంకటగిరి ఎక్కడ జరగట్లేదు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే కడుపుకి మనందరం అన్నం తింటున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన బిడ్డలు జరిగితే ఎట్లుంటుంది అనేసి మనందరికీ బాధేస్తుంది. కనీసం వాటికి చర్య తీసుకోవాలంటే రోడ్ల మీద కాకుండా మొన్న తీసుకున్నారు సార్. మీరు అసలు ఎన్ని కుక్కలు పట్టారు సార్? ఎన్ని పట్టారు? ఏ ఏరియాలో పట్టారు? టౌన్ పరిధిలో కేవలం బజార్లో కనిపించే విధంగా పట్టారు కానీ మిగతా వార్డు కదా. ఏమమ్మా మీరు చూసారు కదా ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి మనం ఏ సమాధానం చెప్పుకుంటాం? ఎవరికి రెస్పాన్సిబిలిటీ? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మనం దానికి చేస్తున్నది ఏంటంటే వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ప్రతి కుక్కకు వ్యాక్సినేషన్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి ఈ వ్యాక్సినేషన్ అయిన తర్వాత తిరుపతికి తీసుకెళ్ళి వాటికి వచ్చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఎక్కడైతే ఉంటుందో అక్కడనే వదిలిపెట్టడానికి జరుగుతుంది. ఏదైనా పిచ్చి కుక్కలు ఉంటే మాత్రం వాటి మీద చర్యలు అయితే తీసుకుంటాం. మన అలాగే వెల్లంపాలెంలో ఒకటి ఉంటే అది కూడా దాని మీద కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఏరియాలో కూడా చూసి చేస్తారు సార్. కుమ్మరగుంటలోకి రాలేదు సార్. వరుసగా వేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా జరుగుతా ఉంటే ఎట్లా మనం ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి? అసలు కనీసం మీరు నమ్ముతారు అంటే టౌన్ పరిధిలో ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ఉంటుంది. మనమే మనం చొరవ తీసుకొని ఇప్పాలి. రేషన్ కార్డు ఉండవు, మనమే మనం చొరవ తీసుకొని ఇప్పాలి. ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అక్కడ కుక్కలు చావుతున్నారో కొంతమంది యజమానులుగా ఉంటారు కదా, వాళ్ళు ఒక ఏఎన్ఎంగా సరే ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు. కనీసం వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇదో మా కుక్కలే కావచ్చు, కుక్కలు కలుస్తుంటే ఏ యజమాని కూడా కలవమని ఎవరు చెప్పరు. కానీ అవి కలిసేటప్పుడు ఇదో ఇటువంటి పరిస్థితి అని చెప్పేసి ఒక అధికారి కానీ, ఒక ఏఎన్ఎం కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక మున్సిపాలిటీ కనీసం సమాచారం కూడా ఇవ్వరు. అక్కడ ఏమి జరుగుతుందని బయట ప్రాంతాలు కూడా తెలియడం ఎవరో చెప్తే తప్ప. మీరు రండి సార్, ఇది అయిపోయిన తర్వాత మీటింగ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ రండి, నేను డైరెక్ట్గా తీసుకెళ్తాను. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అంత దారుణంగా ఉంది. పిల్లల్ని ఈ విధంగా చూడండి, చిన్న బిడ్డ 4 సంవత్సరాల బిడ్డ కాసేపు చనిపోయాడు. చూపించారు కదా కుమ్మరపేటలో చేయలే. మీరు
రండి ఇప్పుడు మీరు చూపిస్తాను, మీరు చేసుకుంటా వస్తామనంటే మేము చాలా కాలం నుంచి అడుగుతున్నాం, ఎప్పుడో మీరు చేసుకుంటా ఉంటే ఎట్లా? మొబైల్ కేసు కలిసింది, అది రేబీస్ వ్యాధి కూడా అటాక్ కాకుండా ఉండేది కూడా వ్యాక్సిన్ వేస్తాం కరెక్టే. మా గవర్నమెంట్లో మీరు వేయలేదని నేను చెప్తా. పోతాం రండి ఇప్పుడే వేసుకుంటాం. ఆ పదం వాడకూడదు. మనం సానుభూతి ఉండాలి. చూసిన వెంటనే రూల్స్ పక్కన పెట్టి మన సానుభూతి ఉండాలి. కౌన్సిల్ ముందుకి తీసుకురావడము మంచి విషయమే, కానీ దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. మీరు విషయం చెప్తున్నారు, ఈ పరిస్థితి జరిగినప్పుడు బాధ మాట మనము అని చెప్పా. మనందరం కడుపు అన్నం తింటున్నామని అన్నాక నేను ఏ ఒక్కరిని మాట్లాడాలి చెప్పే మాటలు మర్యాద మాట చెప్తున్నా. నేను చెప్పాను కూడా అదే మా అన్నం తినడం అనేది మా దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నా. అన్నం తింటున్నాము అని అన్నా. నేను ఏ ఒక్క వ్యక్తిని మాట్లాడాలి. నేను ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఏ ఒక్క వ్యక్తిని మాట్లాడాలా. ఈ విషయం జరిగినప్పుడు బాధాకరంగా ఉంటుందనే బాధలు అంటున్నా, కానీ ఏ ఒక్కరిని నేను ఏదైనా చూపిస్తున్నా, ఏ ఒక్కరిని స్పెసిఫిక్ గా నేను ఐడెంటిఫై చేసి చెప్పరా. మీరు కావాలంటే చూడండి, దాంట్లో ఎవరిని ఒక వ్యక్తిని ఉద్దేశిస్తానంటే మీరు అడగండి. ఇది ఒక వ్యక్తులు అన్నం తినడం అనేది మంచి పద్ధతే కదా. అన్నం తినడం అనేది తప్పు పద్ధతి కాదు కదా. నాకు సంస్కారం ఉందమ్మా. అక్కడ చూడండి మీరు పరిస్థితి ఎలా ఉందో. ఈ కౌన్సిల్ లో మాట్లాడకండి. అలాంటి పదజాలాన్ని ఇక్కడ వాడకండి. మనిషి ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడతారు. ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి నేను అనడంలే.